హలో హాయ్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ కర్రీ. నూనె వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. స్టార్ట్ చేస్తానండి నేను కర్రీ చెప్పడం, మీరు వినాలి తప్పదు. ఒకసారి కలుపుకొని ఆనియన్స్ బాగా వేగాలి. అంత బాగా ఏం అక్కర్లేదులేండి, చాలా చిన్న ముక్కల కోసం కదా త్వరగా నేగిపోతాయి. పసుపు వేసుకుంటున్నాను, సాల్టు. ఆనియన్స్ త్వరగా మగ్గుతాయని సాల్ట్ వేస్తాను. చికెన్ కర్రీ కదా, ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది. అది మసాలా కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయిందండి. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, మెంతులు కాదు, మెంతులు కాదు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాలు, యాలక్కాయలు అన్నీ మిక్సీ పట్టినమాట. ఒక చిన్న కొబ్బరి చెక్క అది ఒకసారి వేయించేసుకొని చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ కలుపుకొని దాంట్లో చాలా వాటర్ వస్తుందండి చికెన్ ఉడికితే. అలా కలిపేసుకోవాలి, మసాలా అంతా దానికి పట్టేలాగా. చికెన్ అయితే వచ్చిందండి, స్పైసీగా చాలా చాలా బాగుంది. ఇప్పుడు కారం వేసుకోవాలండి. నేను కొన్న కారం వాడుతున్నాను, ఇంట్లో ఇంకా కారం ఆడించలేదు, అందుకని అంత రెడ్గా ఉంది. 2 స్పూన్లు వేసాను, అంటే పచ్చిమిర్చి వేసాను కదా, కారం ఎక్కువ ఉంటుందని 2 స్పూన్లు వేసాను. ఒకసారి కలిపేసుకోవాలి. అలా కలిపి బాగా కలుపుకొని చూసారా ఎంత వాటర్ వచ్చిందో. నేను ఒక్క చుక్క వాటర్ వేయలేదు, ఆ మసాలాలో ఉన్న వాటరే. కొంచెం పుదీనా, కరివేపాకు వేసుకుంటున్నాను. కొత్తిమీర లేదు నా దగ్గర, అందుకని చెప్పి మాకు దొడ్లోనే కొంచెం పుదీనా పెంచుతున్నాను. ఫ్రెష్గా ఆకులు కట్ చేసి తెచ్చి పుదీనా వేసాను. పుదీనా చికెన్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తెలిసింది, ఒకసారి ట్రై చేయండి. బిర్యానీకే వేయక్కర్లేదు, నాన్ వెజ్, చికెన్ కర్రీకి, ప్రాన్స్కి ఇలాంటి వాటికి వేసుకోవచ్చు, పుదీనా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టుకుంటున్నాను. వాటర్ అయితే వేయలేదండి, చికెన్లో వచ్చిన వాటరే. అదిగోండి అలా దగ్గర పడ్డది. ఇప్పుడు వేసుకుంటాను వాటర్. ఆ వాటర్ అంతా దాన్నే మగ్గించేసాను, చికెన్లో వచ్చిన వాటర్ అంతా మగ్గిపోయింది. నేను చాలాసేపు బాగా ఉడికిస్తానండి చికెను. నాకు ఎందుకో కొంచెం కారం సరిపోలేనట్టు అనిపించింది, మళ్ళీ కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకున్నాను లైట్గానే. ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసుకుంటున్నాను. ఎక్కువేనండి వాటర్, కొంచెం వేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న వాటర్ తోటి చికెన్ ఉడికిపోద్ది. కానీ నాకు ఇంకా ఏంటో కొంచెం ఉడకాలనిపించి ఇంకొంచెం నీళ్ళు పోస్తున్నాను. ఒకసారి కలిపేసుకోవాలండి బాగానే. కానీ చికెన్ అయితే చాలా బాగుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అదేమో ఇది అదేంటంటే మెంతాచారు ఏది అంటారు కదా, అది వేసాను. నాన్ వెజ్ కర్రీలో అది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు. చూసారా కలర్, చూసారా ఎంత బాగుందో, రెడ్డిష్గానే. కొన్న కారం అని కాదండి, బాగా వేగితే కలరు చేంజ్ అయిపోద్ది, బ్లాక్ షేడ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఆనియన్స్ బాగా వేయించుకుంటే బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది కర్రీ. మనం అంత బాగా వేయించలేదులేండి, కొంచెం కొన్న కారం కూడా బాగా రెడ్గా ఉంది. వేడి వేడి చికెను, రైసు, టమాటా చారు ఈరోజు మా కర్రీస్. మా లంచ్ అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. నేను గ్రేవీ చాలా దగ్గరగానే తీసుకుంటాను, పులుసుల్లాగా అదే పలచగా అది తీను, అలా గ్రేవీ దగ్గరగా ఉండాలి.
అయిపోయిందండి. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాన్నాళ్ళకి వండానండి చికెన్ కర్రీ. ఈ మధ్యకాలంలో చికెన్ కర్రీ వండలేదు. అసలు నాన్ వెజ్లో ఎగ్ తప్ప ఏమి వండలేదు, తెచ్చివ్వడు లేక. ఈరోజు కొంచెం స్పెషల్ అని వండాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అదిగోండి అంత కర్రీ అయింది. ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.